తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాదండి సార్. అయిపోయింది. దయచేసి ఇక్కడ నుంచి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా తీసేస్తాను, మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా. నేను ఆర్డర్ల సార్, నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష, నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా, ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా పెట్టరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీరు మధ్యలో ఒక్కటే మాట నేను అధ్యక్ష ప్రజలకు పోతుంది, ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. మీరు వెంకటరెడ్డి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష? ఏ సబ్జెక్ట్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు? చూసారు కదా ప్రజలు. మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా. వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు, మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష? ప్రజలు చూస్తున్నారు. దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మన అందరికీ. చూసిన మాట, చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష? వెంకరెడ్డి మాట్లాడిన దాంట్లో మరి నేను ఏమని మాట్లాడాలి అధ్యక్ష? మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష, ఇదే పద్ధత? ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష. తమని నేను అడిగినా మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా, తీస్తారా తీయరా తమరు చెప్పలే. హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు. అది చెప్పండి అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీరు చైర్ను ప్రశ్నించొద్దని ఇంతకు ముందు చైర్ను ప్రశ్నించడం కాదు రిక్వెస్ట్ సార్. చైర్ అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను చైర్ మీద ఆరోపణ అని చెప్పినా. నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? నేను సభా రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను. మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ చర్చ చేయండి మీరు. ప్లీజ్ అధ్యక్ష, ధన్యవాదాలు. అవి తీసేస్తున్నందుకు. తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఇబ్బంది లేదు. నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇతర విషయాలకు వస్తే, ఇప్పటికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి. మరి వారు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన. కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు, మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు.
స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష